ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇలాంటి 3 లేయర్ కట్అవుట్ యానిమేషన్ వీడియోస్ మీరు కూడా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు మీ క్యాప్కట్ యాప్ని యూజ్ చేసుకొని మీ మొబైల్లో. ఓకే, ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ కావాలి. ముందు చెప్పినట్టు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్గా VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోండి. అండ్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని మీ క్లిప్స్ అన్నింటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ నా క్లిప్స్ అన్నింటిని ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి బేసిక్ థింగ్. సో ఇది మీకు ఈజీగా తెలుసుకుంటారు మీరు. సో ఒకసారి నేను ఇక్కడ క్లిప్స్ని చూస్తే ఇక్కడ 1 2 3 4 ఈ విధంగా క్లిప్స్ని యాడ్ చేసుకున్నాను. ఈ క్లిప్స్ని మీరు మీ ఆడియో బీట్కి తగ్గట్టుగా సెట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ సాంగ్ని యాడ్ చేసుకున్నాను. సో మీరు సింపుల్గా ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోండి, సౌండ్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ సింపుల్గా మీడియా ఫైల్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని సో మీరు ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఆ వీడియో నుంచి సాంగ్ని తీసుకోండి. మీరు ఆ ప్రివ్యూ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకుంటే ఆ వీడియో నుంచి ఓన్లీ ఆడియో మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి సింపుల్గా మీరు సాంగ్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను సాంగ్ని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. సాంగ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు బీట్స్కి తగ్గట్టుగా నేను ఇక్కడ క్లిప్స్ని యాడ్ చేసుకున్నాను. సో మీకు సింపుల్గా చెప్పేస్తాను, బీట్స్కి తగ్గట్టుగా క్లిప్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ క్లిప్ అనేది మనకు 2.5 సెకండ్ డ్యూరేషన్ ఉండాలి. అండ్ క్లిప్స్ అనేవి కూడా మనకు స్లో మోషన్లో ఉండాలన్నమాట. సో ఈ విధంగా చూడండి ఇక్కడ నేను ఈ విధంగా. సో ఫస్ట్ క్లిప్ 2.5 సెకండ్, దీని తర్వాత సెకండ్ క్లిప్ 2 సెకండ్, దీని తర్వాత 2 సెకండ్ 2 సెకండ్, మిగతా అన్ని క్లిప్స్ కూడా ఇక్కడ 2 సెకండ్స్ వరకే వస్తాయి, మిగతా అన్ని క్లిప్స్ కూడా. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ క్లిప్ 2.5, మిగతా అన్ని కూడా 2 సెకండ్ 2 సెకండ్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ క్లిప్ని ఈ విధంగా వదిలేసేయండి. అండ్ సెకండ్ క్లిప్ని కూడా ఈ విధంగా వదిలేసి ఇక్కడ థర్డ్ క్లిప్ ఉంటుంది, థర్డ్ క్లిప్ దగ్గరకు వచ్చేసేయండి. థర్డ్ క్లిప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంటుంది. ఆప్షన్స్ లాస్ట్లో మనకి ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ రిటర్న్ స్క్రోల్ చేసి ఇక్కడ ఓవర్లీ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఈ ఫోటో మనకు ఇక్కడ ఓవర్లీ మీద ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి క్లిప్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసుకోవాలి. ఆటో రిమూవల్ మీద క్లిక్ చేసుకుంటే ఆ క్లిప్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఫస్ట్ క్లిప్ ఇంతవరకు వచ్చే విధంగా చేసుకోవాలి. అండ్ ఇంతవరకు చేసుకున్న తర్వాత ఫస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత సో దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి 2 టైమ్స్. ఇక్కడ నేను డూప్లికేట్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ డూప్లికేట్ చేసుకున్న ఈ క్లిప్స్ని కూడా కిందికి యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ క్లిప్ ఉంటుంది చూడండి, ఇక్కడ బీట్ వస్తుంది, ఈ బీట్. సో ఈ బీట్ వచ్చినప్పుడు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఫస్ట్ క్లిప్ని మనం ఈ రేంజ్లో సెట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ సెకండ్ క్లిప్ మనం ఇంకోసారి ఇక్కడ ఈ బీట్ దగ్గర తీసుకురండి ఇక్కడ. ఓకే, ఇక్కడ బీట్ వస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ. సో ఈ బీట్ దగ్గర తీసుకురండి అండ్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ సెకండ్ క్లిప్ని ఈ బీట్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఈ విధంగా స్టార్ట్ చేయండి అనమాట. ఓకే, సెకండ్ అండ్ సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ ఈ బీట్ దగ్గర తీసుకురండి. అండ్ ఇక్కడ సింపుల్గా ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇంతవరకు యాడ్ చేసుకోండి. అయితే క్లిప్స్ మనకు ఈ విధంగా వస్తాయి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ వన్ మిర్రర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మిర్రర్ని మనం ఈ విధంగా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ రేంజ్లో. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. అండ్ సెకండ్ క్లిప్ మీద క్లిక్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా మాస్క్ మీద క్లిక్ చేసుకొని మిర్రర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా ఈ రేంజ్లో యాడ్ చేసుకోండి. అండ్ దీన్ని కొంచెం తగ్గించుకోవాలి మనం ఈ రేంజ్లో. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దీని తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని థర్డ్ క్లిప్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని మిర్రర్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ దీన్ని వచ్చేసి ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోండి, ఇక్కడ మొత్తం కిందికి పెట్టేయండి. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. అయితే మనకు క్లిప్స్ అనేవి ఈ విధంగా వస్తాయి చూడండి ఇక్కడ. సో మీకు చూపిస్తాను ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇంకా ఎడిటింగ్ అనేది కాలేదు. ఈ ఫస్ట్ క్లిప్ ఉంది కదా, ఫస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అండ్ కాంబో యానిమేషన్ 3 ఆప్షన్ ఉంటాయి. ఇన్ యానిమేషన్లో సింపుల్గా దీనికి అన్ఫోల్డ్ యానిమేషన్ చేయాలి. అండ్ దీని డ్యూరేషన్ 1 సెకండ్ చేసుకోవాలి. అండ్ సేమ్ థింగ్ ఇదే విధంగా మనకు ఈ సెకండ్ క్లిప్ ఇక్కడ మెయిన్ క్లిప్ కూడా ఉంటుంది, దానికి కూడా యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి అన్ఫోల్డ్ యానిమేషన్ ఇవ్వాలి. అండ్ దీని డ్యూరేషన్ కూడా 1 సెకండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద ఉన్న ఈ లేయర్గా యాడ్ చేసుకున్న క్లిప్స్ ఉంటాయి చూడండి, ఆ క్లిప్స్ మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ వీటి అన్నిటికీ వచ్చేసి ప్యాడింగ్ యానిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట ఇది. ఓకే, ఇది. అండ్ మిగతా సెకండ్ లేయర్ డూప్లికేట్ లేయర్ కూడా దీనికి కూడా ప్యాడింగ్ యానిమేషన్ ఇవ్వాలి. అండ్ దీనికి కూడా యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ప్యాడింగ్ యానిమేషన్ ఇవ్వాలి. ఓకే, అయితే మనకు క్లిప్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ.
అండ్ సేమ్ థింగ్ ఇదే విధంగా మనకు సెకండ్ క్లిప్ కూడా చేయాలి. యాస్టింగ్ ఇప్పుడు మనం ఫోర్త్ క్లిప్ ఉంది కదా, ఈ ఫోర్త్ క్లిప్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ లాస్ట్లో. అండ్ ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని ఓవర్లీగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఓవర్లీ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చి సేమ్ దీనికి కూడా యాస్టిగా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు సింపుల్గా రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్ కూడా ఆటో రిమూవ్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవాలి. అండ్ దీని క్లిప్ని కూడా మనం ఇంతవరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. ఓకే, స్ప్లిట్ చేసుకొని మిగతా క్లిప్ని డిలీట్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని స్టార్టింగ్లో. అండ్ దీన్ని కూడా సింపుల్గా 3 times డూప్లికేట్ చేసుకోవాలి ఇక్కడ. డూప్లికేట్ అండ్ దీన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనకు ఆడియోకి తగ్గట్టుగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లిప్ మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత మనకు సెకండ్ క్లిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, దీన్ని ఇక్కడ నుంచి ఎండ్ స్టార్ట్ అయ్యేలా చేసుకోవాలి. అండ్ దీని తర్వాత మనకు ఈ క్లిప్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఈ విధంగా స్టార్ట్ చేయాలి ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ యాస్టిగా సేమ్ దీనికి కూడా యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ దీనికి కూడా ఫస్ట్ దీనికి మాస్క్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ సింపుల్గా మాస్క్ మీద క్లిక్ చేసుకొని యాస్టిగా లీనియర్. ఓకే, సో ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ క్లిప్ మీద క్లిక్ చేసుకోవాలి మాస్క్, దీనికి కూడా లీనియర్. ఓకే, ఈ రేంజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ క్లిప్ కూడా మాస్క్ మిర్రర్ ఎండ్లో. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి వీటికి యానిమేషన్స్ వచ్చేసి సింపుల్గా ప్యాడింగ్ యానిమేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ విధంగా. అండ్ దీనికి కూడా ప్యాడింగ్ యానిమేషన్ ఇవ్వాలి దీనికి కూడా. అండ్ దీనికి కూడా ప్యాడింగ్ యానిమేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ విధంగా. అయితే మనకు వీడియో క్లిప్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ ఈ విధంగా మనకు వీడియోస్ అనేవి ఉంటాయి. అండ్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఒక లవ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు ఇక్కడ డెకోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ హాట్ సింబల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఈ ఫస్ట్ క్లిప్కి హాట్ సింబల్స్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఈ విధంగా మిగతా ఎన్ని క్లిప్స్ యాడ్ చేసుకున్నా ఆ క్లిప్స్ అన్నిటి కూడా సేమ్ మెథడ్ని ఫాలో అయ్యి ఈ విధంగా 3 లేయర్ కట్అవుట్ యానిమేషన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సింపుల్.